శ్రీమన్నారాయణ స్వామి. న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తోటి మన సాంప్రదాయం కానివన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో, అవన్నీ కరెక్ట్ అంటారా? జై శ్రీమన్నారాయణ. వాస్తవానికి కొత్త సంవత్సరం మనకి ఉగాది రోజు. ఉగాది నుండి మనకు ప్రారంభం అవుతుంది. కానీ ఉగాది కాకపోయినా కానీ మనం దీన్ని గౌరవిస్తూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కొన్ని నియమాలుంటాయి. అంటే మన ఆరోగ్యం పాడవకుండా, మన ఆనందం పాడవకుండా, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. అలా కాకుండా కేవలం మాదక ద్రవ్యాలను తీసుకుంటూ, మత్తు పానీయాలను తీసుకుంటూ, కామక్రోధాలకి లోబడి అన్ని రకాలైనటువంటి వికృత చేష్టలు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటే వాస్తవానికి ఇది హ్యాపీ న్యూ ఇయర్ అవ్వదు, సాడ్ న్యూ ఇయర్ అవుతుంది. కనుక ఈ రకమైనటువంటి ధోరణిలో దీన్ని సెలబ్రేట్ చేసుకోరాదు. స్వామి, అయితే మీరు చెప్పినట్టు మనం ఆనందంగా ఉండడానికి, మంచిగా ఉండడానికి ఈ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు? మంచి ప్రశ్న. ఈ న్యూ ఇయర్‌ని గౌరవిస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనంటే, ఎంత ఉగాది పండుగ మనకున్నప్పటికీ సైకలాజికల్‌గా చాలామందికి న్యూ ఇయర్ వచ్చింది గదండీ! జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి గూడా మనకి వ్యవహారంలో ఉండేవే. అలానే 2023 నుంచి 2024కి మేము వెళ్తూ ఉన్నాం గనుక, ఏదైనా ఒక ఉత్సాహపూరితంగా, ఏదైనా ఒక ప్రేరణాత్మకంగా ఉండాలి, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అని భావిస్తే మనం ఒక మంచి సంకల్పాన్ని తీసుకోవాలి. ఒక మంచి అలవాటుని చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తాడు. అందరూ ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే ఒక 2 వేగాలని అదుపు చేయాలి. ఆ 2 వేగాలని ఎవరైతే అదుపు చేస్తారో వారే ఎప్పటికీ సుఖంగా, ఆనందంగా ఉంటారు. ఏంటా 2 వేగాలు? శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర అని స్వామి తెలియజేస్తాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడే, అంటే ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత సాధన ఎలాగూ చేయలేం కనుక ప్రాక్శరీర విమోక్షణాత్, ఈ క్షణమే, ఈ జీవితంలోనే మనం ఇప్పుడే ఒక సంకల్పాన్ని తీసుకొని ఎవరైతే కామక్రోధోద్భవం వేగం, కామక్రోధాల యొక్క వేగాన్ని అదుపు చేస్తారో సయుక్త ససుఖీ నర, వాడే ఆనందాన్ని పొందుతాడు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల నేరాలకి, ఘోరాలకి కారణం కామము, క్రోధం. ఈ రెండు విశృంఖలంగా, విచ్చలవిడిగా ఆ కామం మొత్తం కూడా తీవ్ర స్థాయికి వెళ్ళి, క్రోధం మొత్తం కూడా తీవ్ర స్థాయికి వెళ్తే ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి కామక్రోధాలు ఉండకూడదా అంటే ఉండాలి. ధర్మ విరుద్ధమైనటువంటి కామం ఉండకూడదు, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండొచ్చు. అలానే కోపం కూడా మన అదుపులో ఉండాలి తప్ప దాని అదుపులో మనం ఉండకూడదు. కనుక ఈ కామక్రోధాలని నేను అదుపులో పెట్టుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని మనం తీసుకొని ఎవరికైనా పేదవాళ్ళకి మనం సేవ చేయాలి, గోసేవ చేసుకోవాలి. అలానే ప్రతినిత్యం కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి కేంద్ర బిందువు అయినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఉపనిషత్ సారభూతమైనటువంటి భగవద్గీతని ప్రతినిత్యం అధ్యయనం చేయాలి అనే సంకల్పాన్ని తీసుకోండి. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలనే సంకల్పాన్ని తీసుకోండి. అలానే మన చుట్టూ ఉండేటువంటి వారందరినీ స్నేహ భావనతో చూడాలనే సంకల్పాన్ని తీసుకోండి. మనకి తోచిన దాంట్లో ఎవరైనా ఒక్కరికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా తోచిన సహాయాన్ని చేస్తాను. ప్రతి నెల కూడా నాకున్నటువంటి ధనంలో ధర్మానికి కొంత, దేశానికి కొంత, అలానే దైవానికి కొంత నేను వినియోగిస్తాను అనేటువంటి సంకల్పాన్ని తీసుకొని చక్కగా మనం మన ఇంట్లో ఉండేటువంటి దైవానికి పాయసాన్ని నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ కూడా స్వీకరించి ఇలా సెలబ్రేట్ చేసుకోగలిగితే ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఒక ఐడియల్గా మనమంతా కూడా మారుతాము. కనుక ఎవరైనా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే, హ్యాపీ న్యూ ఇయర్ని హ్యాపీగా ఉంచాలి, సాడ్గా ఉంచకూడదు అని అనుకుంటే ఈ రకంగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహంతో సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా నిజమైనటువంటి హ్యాపీ న్యూ ఇయర్ని గడపవచ్చు. జై శ్రీమన్నారాయణ.